బంగారు జుట్టు బాబా. సోను సూద్ ఫర్టిలైజర్ షాప్ నడిపిస్తూ ఉంటాడు. సోను కష్టపడకుండా డబ్బు సంపాదించడం ఎలా అని రోజు ఆలోచిస్తూ ఉండేవాడు. ఎందుకంటే సోనుకి కష్టపడడం ఇష్టం లేదు. ఒకరోజు అతను షాప్లో ఉండగా, నమస్తే అన్న. నమస్తే, చెప్పండి. విత్తనాలు కావాలి. ఏమేం కావాలో చెప్పుండ్రి. అంతలోనే ఇంకో ఊరి నుంచి కిషన్ అనే అతను వచ్చి, అన్నా నాకు ఒక వడ్ల సంచి. ఏం పెద్ద మనిషి, పంట మంచిగా వండిందా ఈ పారి? ఏం పంట బాబు, ఇదివరకు అట్లా అంటే మా ఊళ్ళో ఒక స్వామీజీ ఉండేటోడు. ఆయన నెత్తి జుట్టు అంతా బంగారం రంగులుండేది. మేమందరం ఆయనని బంగారం జుట్టు బాబా అనేటోళ్ళం. పంటేసే ముందు ఆయన జుట్టు ముట్టుకొని వేస్తే పంట బంగారం మూతిగా బాగా వచ్చేది. ఇప్పుడు ఆయన మా ఊళ్ళో లేడు, పంట కూడా అంతంత మాత్రమే వస్తుంది. అవునా? మరి ఇప్పుడు ఆయన ఎటు పోయిండో తెలియదా? ఏమో అదే కదా తెలియదు. ఆ బాబా ఎవరో గాని మా ఊరు వస్తే మంచిగా ఉండు. సోను ఇచ్చిన విత్తనాలు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళాడు. అందరూ వెళ్ళగానే సోను సూద్, బంగారం జుట్టు బాబా, ఇదేదో మంచిగా ఉన్నది. అట్లా జుట్టుకు రంగేసుకొని బాబా అనుభూతి ఎట్లుంటది? బా, మస్తుంది ఐడియా. జుట్టు ముట్టుకుంటే వెయ్యని చెప్పినా సరే అంటారు ఎర్రి జనం. ఎంత లేదన్నా లక్షలు వస్తాయి. డబ్బుతోటి పెద్ద ఇల్లు కట్టుకుంటా, కష్టపడకుండానే డబ్బు. ఇంటికి వెళ్ళి జుట్టుకు బంగారం రంగు వేసుకుని కాషాయం బట్టలు కట్టుకుని ఒకరోజు రాత్రి కిషన్ ఊరికి వెళ్ళాడు. తెల్లారి పొలానికి వెళ్తున్న కిషన్ కి ఒక చెట్టు కింద ధ్యానంలో ఉన్న బంగారు జుట్టు బాబా కనిపించారు. కిషన్ పరిగెత్తుకుంటూ వెళ్లి బాబా కాళ్ల మీద పడి, బాబా, బంగారం జుట్టు బాబా, మా ఊరి మీద దయ చూపించినవా బాబా అని కాళ్ల మీద పడి దండం పెట్టాడు. లే, ఏం కావాలి నువ్వు కోరుకో. ఈసారి పంట బాగా వండాలి స్వామి, మీ జుట్టు ముట్టుకొని పంటేస్తే బాగా వస్తుందని నిన్న. అవును గాని జుట్టు ఉట్టిగానే ముట్టుకోరాదు. ఒకసారి తాకితే 1000, 2 సార్లు తాకితే 2000 ఇయ్యాలి. అట్లనే బాబా, అట్లనే. జేబులోంచి 1000 రూపాయలు తీసి ఇచ్చి బాబా జుట్టు తాకి కళ్ళకి అద్దుకున్నాడు. బాబా విషయం ఆ నోటా ఈ నోటా పాకి ఊరంతా తెలిసింది. ఒకరి తర్వాత ఒకరు వచ్చి బాబాకి డబ్బులిచ్చి జుట్టు తాకి వెళ్తున్నారు. ఈ బిజినెస్ ఏదో మంచిగున్నది, కూర్చున్న కాడికి అన్ని వస్తున్నాయి కదా. నవీన్ అదే ఊర్లో ఉన్న వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వస్తూ దారిలో చెట్టు కింద ఉన్న బాబాని చూశాడు. చూడగానే అతను బాబా కాదు, సోను సూద్ అని గుర్తుపట్టాడు. ఈడ షాపు ఓనర్ గాడు ఇట్లా నెత్తికి రంగేసుకుని జనాలను మోసం చేస్తున్నాడు. చెప్తా ఈ సంగతి. అక్కడి నుంచి కిషన్ దగ్గరికి వెళ్ళి, అన్నా మీకు కొంచెం కూడా తెలియలేదే, రాయ్ ఏం మాట్లాడుతున్నావు? ఆ బాబా జుట్టు రాకినందుకే మన పంట బంగారం మూతిగా వండుతున్నది కదా. ఆ బాబా జుట్టును మన ఇంట్లను మన చేన్లను వేసుకుంటే ఇంకెంత బాగా పంట వండుతుంది. అరే అవును, ఈ ఆలోచన మాకు రాలే. ఇప్పుడు వచ్చింది కదన్నా, నేను చెప్పినట్టు చేయండి. ఇవాళ రాత్రికి ఆయన తినే అన్నంలో మత్తు మందు కలిపియుండ్రి. ఆయన నిద్రపోయినాక పోయి జుట్టు కొనరాయండ్రి. కిషన్ అలాగే అని వాళ్ళందరికీ ఆ విషయం చెప్పాడు. ఆ రోజు రాత్రి బాబాకి మత్తుమందిచ్చి పడుకోబెట్టారు. అతను నిద్రపోయాక వెళ్లి ఊరంతా తలా కొన్ని వెంట్రుకలు పీక్కొని వచ్చారు. తెల్లారు చూసేసరికి బాబా నెత్తి మీద ఒక్క వెంట్రుక కూడా లేదు. దాంతో అందరికీ అర్థమైంది, అరే బంగారం జుట్టు బాబా అని జుట్టుకు రంగేసుకొని మమ్మల్ని మోసం చేస్తావా? అతన్ని కొట్టి ఆ గుండుకు సున్నం పెట్టి గాడిద మీద కూర్చోపెట్టి ఊరంతా తిప్పి ఊర్లో నుంచి వెళ్ళగొట్టారు. ఈ విషయం చుట్టుపక్కల ఊర్లో అందరికీ తెలిసిపోయింది. సోను సూద్ కి ఉన్న పరువంతా పోయి ఇంట్లో నుంచి కదలకుండా ఉండిపోయాడు. అత్యాస కోడలు మ్యాజికల్ బకెట్. విమల పొద్దున్నే లేచి స్నానం చేయడానికి తన బాత్రూంలోకి వెళ్ళింది. వెళ్లి బకెట్లో నీళ్లు పట్టడానికి కొళాయి తిప్పింది. కానీ అందులోంచి నీళ్లు రాలేదు. హే, నీళ్లేవి, సుక్క కూడా వస్తలేవు అని అనుకుంటూ ఇంట్లో నుంచి బయటకొచ్చి గుమ్మం దగ్గర నిలబడింది. కొంతమంది జనాలు చేతిలో బిందెతో ఎటో వెళ్తున్నారు. అది చూసి విమల ఆశ్చర్యపోయి ఒక ఆమె దగ్గరికి వచ్చి, ఓ అక్క, ఏమో అందరూ ముక్కుముడిగా పోతుర్రు. అయ్యో, నీకు తెల్వదా, మన కాలనీలా నీళ్లు రాక 4 రోజులాయే. ఎండాకాలం కదా, నీళ్ల కష్టాలు మొదలైనాయి. ఆ సందు చివరున్న బాయిలా అడుగునున్నాయి నీళ్లు, తెచ్చుకుందామని పోతున్నాం.
అని అనుకుంటూ ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయ్యో, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను కూడా ఇట్లా బిందె పట్టుకుని పోవాల్సిందేనా అని అనుకుంటూ లోపలికి వెళ్లి ఒక బిందె పట్టుకుని బయటకొచ్చి తాను కూడా వెళ్ళింది. చాలా దూరం నడిచాక కొన్ని బిందెలు వరుసగా ఉండడం కనిపించింది. ఏంది బిందెలు ఇట్లా లైన్ లో పెట్టిర్రు? ఏమై ఉండొచ్చు అని అనుకుంటూ ఆ బిందెలు చూస్తూ అలాగే ముందుకెళ్ళింది. ఏందిది, ఎంత దూరం ఉంది ఇంకా అని అనుకుంటూ వెళ్ళింది. ఒక బావి దగ్గర ఆ లైన్ ఎండ్ అయింది. విమల ఆ బావి దగ్గరకెళ్లి లోపల తొంగి చూసింది. ఆ బావిలో నీళ్లు పాతాళంలో ఉన్నట్టు ఉన్నాయి. ఆ బావిలోంచి ఒక బకెట్ నీళ్లు బయటకు తీయడానికి 10 నిమిషాలు పడుతోంది. అంత లోతులో ఉన్నాయి. విమల వెళ్లి తన బిందె అక్కడ పెట్టింది. ఓ అవ్వా, ఏంది నువ్వు చేసేది? అవ్వగారి సొమ్మన్నట్లు సక్కగొచ్చి బిందె పెట్టినావు. ఎందుకు తీయాలి? నీ అవ్వగారిదా ఈ బాయి? నేను తీయవా? నిన్ననంగొచ్చి బిందె లైన్లో పెడితే ఇప్పుడు మా వంతు వచ్చింది. నువ్వు ఉప్పు కంటే ఇప్పుడొచ్చి పెడితే మేము ఊరుకుంటామా అని అందరూ బిందెలతో విమలని కొట్టడానికి వచ్చారు. విమల కూడా బిందె తీసుకుని కొడుతోంది. అక్కడున్న వాళ్ళందరూ బిందెలతో కొట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళందరిలో నుంచి ఎలాగో అలాగా విమల నీళ్ల బిందె తీసుకుని బయటపడింది. నీళ్లు బాత్రూంలో పెట్టి, ఈ నీళ్లలా కొన్ని స్నానానికి, కొన్ని బాసన్లు తోమనికి వాడాలే అని అనుకుంటూ లోపలికెళ్ళింది. ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చి చూసేసరికి బిందెలో నీళ్లు లేవు. అది చూసి ఆశ్చర్యపోయింది. నీళ్ళేవి, ఏమైనాయి అని అనుకుంటూ ఇంట్లోకొచ్చింది. అప్పుడే తనకి ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేసి, హలో, ఏమోయ్, అర్జెంట్ గా ఆఫీస్ పని ఉందని స్నానం చేసి వచ్చేసా. రాత్రి లేట్ అవుతుంది అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. విమల షాక్ అయింది. కష్టపడి నీళ్లు తెచ్చుకుంటే మొత్తం ఓడగొట్టిండు. ఇప్పుడు నా పరిస్థితి ఏంది అని అనుకుంటూ ఆలోచనలో పడింది. అప్పుడే తనకి ఒక ఆలోచన వచ్చింది. మా అత్త ఇంట్లోకెళ్ళి బయటకే వెళ్ళదాయే, ఆమెకి నీళ్ళెట్లా? నీళ్ల కోసం ఆమె ఎన్ని తిప్పలు పడుతుందో పోయి చూసొస్తా అని అనుకుంటూ అత్త వాళ్ళింటికి బయలుదేరింది. కమల డాబా మీద బట్టలు ఆరేస్తూ ఉంది. అత్తేమో మొక్కలకి నీళ్లు పడుతూ ఉంది. అది చూసి విమల ఆశ్చర్యపోయింది. అత్తమ్మా, రా విమల. అత్తమ్మా, ఊరంతా నీళ్ళ కష్టం వచ్చి కొట్టుకుంటూ ఉంటే మీరేమో మొక్కలకి నీళ్లు పడుతున్నారు. ఇంట్లో అన్ని గనం నీళ్ళెక్కడి? మన ఇంట్లో ఓ మ్యాజికల్ బకెట్ ఉంది. ఆ బకెట్ కిందకి ఉంపితే చాలు నీళ్ళొస్తాయి. అందుకే మన ఇంట్లో ఇన్ని నీళ్లు. ఆ మాటకి విమల ఆశ్చర్యపోయింది. అమ్మా అత్తమ్మా, మ్యాజికల్ బకెటా? దాన్ని ఎట్లన్నా సొంతం చేసుకోవాలి అని అనుకుని, అబ్బా అత్తమ్మా, మా ఇంట్లో సుక్క కూడా నీళ్లు లేవు. ఆ బకెట్ ఒక్కసారి ఇస్తే నీళ్లు పట్టుకుని ఇస్తా. సరే తీసుకెళ్ళు అని చెప్పి బకెట్ ఇచ్చింది. విమల బకెట్ తీసుకుని ఇంటికి వెళ్లి తన ఇంట్లో ఉన్న డ్రమ్ములు, బిందెలు అన్నింట్లోనే నింపుకుంది. ఈ బకెట్ తోని 5 నిమిషాల్లా డ్రమ్ములు అన్నీ నిండినాయి. ఇప్పుడు ఊర్లోకెళ్ళి బకెట్ 10 రూపాయలు చొప్పున అమ్మితే మస్తు పైసలు వస్తాయి. అట్లనే చేస్తా అని అనుకుని బయట బకెట్ నీళ్లు 10 రూపాయలని బోర్డు పెట్టి వచ్చిన వాళ్ళందరికీ నీళ్లు అమ్ముతూ ఉంది. చాలా డబ్బు సంపాదించింది. ఈ బిజినెస్ చాలా బాగుంది. మా ఇంటి మీద ఉన్న ట్యాంక్ నుంచి కిందకి నల్లా కనెక్షన్ ఇస్తా. దాన్ని రోజు రాత్రి నింపి పొద్దున్నే అమ్మేస్తా. ఇక రోజు డబ్బులే. ఈ బకెట్ నా లైఫ్ మార్చేస్తుంది అని అనుకుని రాత్రి ఇంటి మీద ఉన్న ట్యాంక్ లో నీళ్లు పడేలా బకెట్ పెట్టి నిండడానికి టైం పడుతుంది కదా అనుకుని కిందకి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుని మంచం మీద వాలింది. కానీ విమలకి కాసేపటికే నిద్ర పట్టేసింది. తెల్లారి లేచి చూసేసరికి తన మంచం గాల్లో తేలుతోంది. ట్యాంక్ నిండి ఇల్లంతా నీళ్లతో పోయింది. రోడ్డు మీద వరదలా పారుతున్నాయి. అది చూసి విమల ఆశ్చర్యపోయింది. కాపాడండి, నా ఇల్లు మునిగిపోయింది, సునామీ వచ్చింది, కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంది. అప్పటికే విమల ఇంట్లో నీళ్లు వచ్చాయని తెలుసుకున్న విమల అత్తగారు అక్కడికి వచ్చి విమల ఇంటి తలుపులు, కిటికీలు అన్నీ తీసింది. నీళ్లన్నీ రోడ్డు మీద పడి వెళ్లిపోయాయి. రోడ్డు మీదకొచ్చిన వరద చూసి ఊరి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. విమల అత్తగారి దగ్గరికి వచ్చి, నన్ను క్షమించండి అత్తమ్మా, నీ బుద్ధి ఇక మారదు, ఇకనైనా కొంచెం జాగ్రత్తగా ఉండు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆమె వెళ్ళగానే, మస్తు చెప్పినావు పో, నా లైఫ్ మారుతుంది అనుకున్నా, ఆ బకెట్ ఎటు కొట్టుకుపోయిందో ఏమో అని ఫీల్ అవుతూ ఉంది.
దాదా టీవీ. ఇటువంటి మరికొన్ని అద్భుతమైన కథల కోసం చూస్తూ ఉండండి